నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం మానవ జన్మ ఎత్తాము అంటేనే ఈ విశ్వంలో మనకి గ్రహ సంచారాలు ఉంటాయి, గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి, గ్రహాల యొక్క స్థితిగతులు ఉండాలి, పూర్వపుణ్య ఫలం ఉండాలి. ఈ పూర్వపుణ్య ఫలం ఉంటే దాన్ని బట్టి మనం ఏ రాశిలో జన్మించాము అనేటువంటిది పూర్వపుణ్య ఫలితంగా మనకు అది జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఆ రాశిలో జన్మించినప్పుడు ఆ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ రాశిలో ఉంటే మనం మంచి మాటకారిగా ఉంటామో, క్రమశిక్షణ కలిగి ఉంటామో, ఎలా ఉంటామో అన్నది ఈ రాశి మూలంగా మనం చెప్పగలుగుతాం. మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశి యొక్క ప్రభావం, ఆ రాశి స్థిర రాశ, చరరాశ, ద్విస్వభావ రాశ, ఆ రాశి వాయుతత్వమా, భూతత్వమా, అగ్నితత్వమా, ఇవన్నీ కూడా చెప్పగలుగుతుంది రాశిలో మనం పుట్టినప్పుడు. ఆ రాశికి రాష్ట్రాధిపతి ఎవరు, ఆ రాష్ట్రాధిపతి ఉండడం వల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి ఇంకా మిగతావన్నీ కూడా మనం ఎలా చెప్పుకున్నా కూడా జన్మజాతకంలో ఉండేటువంటి వివిధ గ్రహాల వల్ల వచ్చేటువంటి కష్టాలు నష్టాలు, అంటే రాశుల యొక్క మిగతా గ్రహాల యొక్క దృష్టులు, యుతి, వీటన్నిటి వల్ల కొంత ఫలితం ఉన్నప్పటికీ మేజర్గా మనం ఏ రాశిలో పుట్టాము అన్న దాన్ని బట్టి రాశి ఫలితాలు ఉంటాయి. తులారాశిలో జన్మించినట్టయితే మన యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే ఈ రాశి లక్షణాలు ఎలా ఉంటాయి, తులారాశిలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. దీనివల్ల ఈ రాశిలో పుట్టడం వల్ల వచ్చేటువంటి అంటే ఈ స్వభావాల వల్ల 10 మందితో సమాజంలో వ్యాపార పరంగా కానీ బంధుమిత్ర వర్గంతో కానీ ఎలా ఉంటాము అన్నది తెలియజేసేటువంటిది. ముఖ్యంగా ఇప్పుడు తులారాశి అన్నామనుకోండి, తులారాశి మనకు సహజ సిద్ధమైనటువంటి బచక్రంలో ఇది 7వ రాశి. 7వ రాశి అనగానే మనకు చాలా ఇంపార్టెంట్ రాశి ఏది అంటే 7వ రాశి కదా. ఆ 7వ రాశిలో రాశి అంటే తులారాశి. తుల అనగానే మనకు ఇది ఏ రకమైనటువంటిది తత్వము అంటే తులారాశి కూడా వాయుతత్వానికి సంబంధించినటువంటిది. అలాగే ఇది మరి స్థిరరాశ, చరరాశ, ద్విస్వభావం అంటే చరరాశి. మనం ఇలాగా చరరాశి ఎందుకు చెప్పుకోవాలి అంటే రాశిని బట్టి ఇది ఒకవేళ చరరాశి అయితే మన తత్వం ఎలా ఉంటుంది, ఉద్యోగాలు ఎందులో బాగా ఉంటాము అనేటువంటిది చెప్పగలుగుతాం. మరి రాశి యొక్క చిహ్నం ఎలా ఉంటుంది అంటే త్రాసు అంటాం కదా, మనం కొలిచేటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అలా ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు చాలా నిష్పక్షపాతంగా, అంటే కొన్నిసార్లు కొంతమందికి చాలా గడ్డు ప్రశ్న మొదలవుతుంది. ఎట్లా అంటే ఒకవైపు భార్య ఉంటుంది, ఒకవైపు అమ్మ ఉంటుంది. నేను కరెక్టా అని అడిగారు అనుకోండి, నిక్కచ్చిగా ఏది కరెక్టో అది చెప్పగలిగేటువంటి తత్వం ఎవరికైనా ఉందా అంటే తులారాశి వారికి ఉంటుంది. అంటే భార్య అని కాదు, భాగస్వామికి సంబంధించినంత వరకు. అంటే ఎటువైపు న్యాయం ఉంటే అటువైపు మాత్రమే ఉండగలిగేటువంటి స్థితి తులారాశి వారికి ఉంటుందండి. అంతేకాదు ఇది వాయుతత్వం కాబట్టి ఇది కూడా వ్యాపకత్వానికి చెందినటువంటిది కాబట్టి ఇతరులకు ఎవరికైనా స్నేహితులకు, మిత్రులకు, బంధువులకు ఏ రకమైనటువంటి సహాయం కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా వారికి వారి ఆపన్న హస్తాన్ని అందించగలిగేటువంటి శక్తి తులారాశి వారికి ఉంటుంది. మరి శక్తి అంటే డబ్బు పరంగానే అనుకోకండి, మనకి ధన్ అని అంటాం కదా, మనం మనస్సు పూర్వకంగా మానసికంగా మనం సహాయం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అలాంటి స్థితి తులారాశి వారికి ఉంటుందండి. ఇంకా ఒకటి ఏంటంటే చరరాశి అన్నాం. చరరాశి అనగానే వాళ్ళు అక్కడ ఉండేటువంటి కంటే కూడా వేరే చోటుకి వెళ్ళేటువంటి ఉద్యోగాలు, వేరే చోటుకి అంటే చూడండి కొంతమంది ఇది ఒక ప్రవాహంలాగా ఉండాలి అన్నమాట. ప్రవాహం అంటే మనము బస్సుల్లో ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, డ్రైవరు, కండక్టరు, వీళ్ళేంటి ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. ఏరోప్లేన్స్లో ఉండేటువంటి వాళ్ళు, ట్రైన్స్లో ఉద్యోగాలు, రైల్వేస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి వాళ్ళు, ఇలా కాకుండా ఇంకా కొన్నిసార్లు అంటే ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్స్ ఇలా ఉంటాయి కదా, వీటిల్లో ఉద్యోగం చేసేటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తారు. మీరు కావాలంటే చూడండి, రైల్వేస్లోనూ బస్ దాంట్లోనూ అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిందో. ఇవి కాకుండా ఈ నడిచను ఏంటంటే కొన్ని వ్యాపారాలు ఎలా అంటే నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు, తర్వాత ఇంకా ఏంటి అంటే పాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇలాంటివైతే బాగా అందులో అభివృద్ధి సాధించేటువంటి పరిస్థితి తులారాశి వారికి ఉంటుంది. ఇక మనిషి, ఎందుకంటే శుక్రుడు ఈ రాశికి అధిపతి కదా, శుక్రుడు అనగానే ఏంటి, అలంకరణకు చాలా విలువిచ్చేటువంటి వాడు, కొంచెం మాట్లాడేటప్పుడు చాతుర్యం ఉన్నటువంటి వాడు, అంటే చమత్కారంగా మాట్లాడేటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళు. కొంతమంది అయితే ఈ సినిమా రంగానికి అంటే
ఇప్పుడు యాంకర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ ఫీల్డ్ బాగా షూట్ అవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి యాంకర్స్ ఉండే, అట్లాగే కొంతమంది వక్తలుగా ఎదుగుతారు, చక్కగా 10 మందిని కూడా ఆకట్టుకునే విధంగా మాట్లాడగలిగేటువంటి వాళ్ళు. కొంతమంది మనకు బాగా అలంకరించుకొని చేసే ఉద్యోగాలు, చిన్నగా ఏమీ చదువుకోలేదనుకోండి, చిన్నగా అలంకరణ చేసుకోండి. ఇప్పుడు ఇవాళ రేపు మనం కొన్ని ఫంక్షన్ హాల్స్లో బాగా తయారై నిలబడుతూ ఉంటారు వాళ్ళు, యాంకర్స్, ఇంకా రకరకాలైనటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఏంటంటే అందంగా తయారవ్వడం అనేటువంటిది ఒకటి ఉంది కదా, ఇది శుక్రుడి లక్షణం అండి. శుక్రుడు ఏంటంటే అందంగా కనబడాలి అని ఎప్పటికప్పుడు కూడా అనుకునేటువంటి వాడు. అందుకని ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు కొంత అందంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అందంగా అలంకరించుకోవడానికే ప్రయత్నం చేస్తారు, అలంకరించుకునేటువంటి వృత్తుల్లోనే ఉంటారు. ఇక శుక్రుడు ఇంకా రాజకీయానికి సంబంధించినటువంటి వాడు కూడా, కాబట్టి రాజకీయంలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ తులారాశి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు రాజకీయ రంగంలో ప్రవేశించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే శుక్రుడు అనగానే, అంటే శుక్రుడికి రాష్ట్రాధిపతి శుక్రుడు కాబట్టి అలంకరణ, చక్కగా మాట్లాడేటువంటి స్థితి, నటనా కౌశల్యము, రచనా వ్యాసంగాలు, ఇలాంటి వాటిల్లో బాగా ఉంటారు అని చెప్పచ్చు. ఇక స్వభావరీత్యా కూడా చూస్తే ఏంటంటే వాళ్ళు అందము అంటే మనం ఇక్కడ ఒక మాట చెప్పచ్చు, చూడంగానే మనుషులు ఎలా కనబడతారంటే మనుషులు ఎలా ఉన్నా కూడా కాస్త ఆకర్షణీయంగా తయారవుతారు కాబట్టి ఆకర్షణీయ ఉంటుంది. ఇంకొకటి మానసికంగా వాళ్ళు ఎవరికైనా సహాయం చేస్తారు కాబట్టి ఎవరికైనా వీరంటే ఇష్టంగానే ఉంటుంది. ఇంకొకటి అన్నిటికంటే బాగా విలువైనటువంటి పాయింట్ ఏంటి అంటే వీరు సమభావమైనటువంటి న్యాయాన్ని మాత్రమే చెప్తారు. అంటే న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే నిలుస్తారు. అందుకే మీకు ఆ చిహ్నం బ్యాలెన్స్ చూపెడతారు. తులారాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఇంకా చాలా వరకు ఇప్పుడున్న లాయర్స్ గురించి నేను మాట్లాడాను, కానీ జడ్జిమెంట్ ప్రాపర్గా చేసేటువంటి జడ్జెస్ చాలా వరకు తులారాశిలో ఉంటారట. అంటే అంత స్పష్టమైనటువంటి ఇది న్యాయం, ఇది న్యాయం కాదు. అలాగే అప్పుడప్పుడు గ్రామాల్లో గ్రామ పెద్దలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే కరెక్ట్ న్యాయం చెప్తారంటారు కదా, వాళ్ళు తులారాశి వాళ్ళే ఉంటారండి. తులారాశి అంటే మనకు మనవాడా పరాయివాడా అని కాకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండే విధంగా నిస్పష్టమైనటువంటి నిక్కచ్చిగా చెప్పగలుగుతారు. అలాగే ఇక ప్రేమను పంచే విషయంలో కూడా తాను ఎంత పంచుతున్నాడో కంటే కూడా, అంటే ఒక భాగస్వామి, భార్యవని భర్తవని, తాను ఎదుటి వాళ్ళ ముందు తాను బాగా ఆకర్షించబడాలి అనేటువంటి ప్రయత్నం ఒకటి. అలాగే ప్రేమను బాగా కోరుకుంటారు వీరు. అంటే చాలా ప్రేమతత్వాన్ని బాగా, అంటే నా భార్య నన్ను బాగా ప్రేమించాలి, లేకపోతే అందరూ కూడా నన్ను ప్రేమించాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో అది తులారాశిలో ఉన్నటువంటి వారికి బాగా ఉంటుంది. అయితే ఎక్కడా కూడా ఎవరైనా వీరు స్వయంగా కానీ ఎవరైనా కానీ చెప్పుడు మాటలు చెప్పడం, వేరే వాళ్ళ మీద ఏదో మాట్లాడడం, ఇలాంటి భావాలు తాను చేయరు. అలాగే వేరే వాళ్ళు ఎవరైనా అలాంటివి వీళ్ళ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాటిని ఇష్టపడరు, వాటిని ఖండించేటువంటి తత్వం ఉంటుంది. నిష్కర్షగా స్పష్టంగా వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పాలి, అలాంటివి మా దగ్గర చెప్పకూడదు అని అంటుంటారు కదా కొంతమంది, ఎంత నిర్మోహమాటంగా. అలాగా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం, పనికిరాని విషయాల గురించి ఆరా తీయడం, ఇలాంటివి ఏవి కూడా వాళ్ళ దగ్గర కనిపించవు. అలాగే తనకు చేతనైతే సహాయం చేయడంతో పాటు తనకు కష్టమైనా సరే తాను ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడడం, నిస్పష్టమైనటువంటి ఒక తీర్పుని ఇవ్వగలిగినటువంటి శక్తి ఉండడం, మాట తీరు చక్కగా ఉండడం. కాకపోతే తన వరకు చూస్తే తాను అందరి చేత ప్రేమించబడాలి అనేటువంటి ఆలోచన, తన ప్రేమను చూపెట్టగలిగేటువంటి భావన, వీటితో పాటు ముఖ్యంగా తులారాశి అంటే శుక్రుడికి సంబంధించి అని చెప్పాం కాబట్టి కొన్నిసార్లు నటనా కౌశల్యం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏది ఏమైనా తులారాశిలో పుట్టినటువంటి వారు ఇప్పుడు పైన చెప్పినటువంటి విషయాలు ఏవైనా, అంటే కాస్త స్థిరంగా కాకుండా అస్థిరంగా తిరిగేటువంటి విషయాల్లో కానీ, స్పష్టమైనటువంటి న్యాయం చేసే విషయంలో కానీ అలాగే ఉన్నారా, లేదు తేడాగా ఉందా అనేటువంటి విషయంలో మీరు తులారాశి వారు అయినట్టయితే కామెంట్ రూపంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటల్లో ఎంతవరకు కలిసింది అనేటువంటిది కామెంట్ రూపంలో పెట్టండి. దాన్ని ఇంకా ఏమైనా ఉంటే మరి తదుపరి వీడియోలో చేసుకుందాం. నమస్తే.